ఎందుకు దేవుణ్ణి గనపరచాలంటే మనల్ని కన్నది ఆయనే గనక మనం ఆయన్ని ఘనపరచాలి. ఎవరు ఎక్కువగా ఆయన్ని ఘనపరచగలరు అనంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. 91 కీర్తన 14 చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచుదును అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుణ్ణే ఘనపరుస్తారు. అసలు మనుషులు ఏమనుకుంటారని ఎప్పుడు కూడా ఆలోచించరు. అసలు ఆ విషయాలు పట్టించుకోరు కూడా. 100 మంది 100 రకాలుగా అనుకుంటే అనుకుంటారు, నాకెందుకు? ఇప్పుడు అసలైతే అనుకుంటామో దేవుడు దాని ద్వారానే పరీక్షిస్తాడు మనల్ని. ఇది నేను చేయకూడదు అని ఎప్పుడైతే అనుకుంటామో అది చేయడానికే చూస్తాడు ఆయన. ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టు. ఎందులోనైతే దేవుణ్ణి గణపరచాలని మనం అనుకుంటామో అక్కడే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. అపవాది కూడా అక్కడ సిద్ధంగా ఉంటాడు. చూసారా, నేను ఆదివారం అయితే ఈ పని నేను చెయ్యను అని అన్నాడు. కానీ ఏం జరిగింది? దేవుడు కూడా చక్కగా అనుమతి ఇచ్చాడు. ఎలా చేస్తావో ఏం చేస్తావో చూస్తానని నిలబెట్టాడు అక్కడ. కానీ అతను దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరిని గనపరిచాడు? దేవునే గనపరిచాడు. ఈయన ప్రేమిస్తే ఆయన గనపరుస్తాం, అంతే కదా. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటారు, వారిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్తామా లేదా చెప్పండి. మరి మొద్దుగా ఏం చేశాడు? దేవుని గనపరిచాడు లేదా? మొద్దుగా దేవుని గనపరిచాడా లేదా చెప్పండి. నమస్కారం పెట్టలేదని చాలా కోపడ్డాడు అవతలోడు. ఎవరైనా హామాను గారు. నిజంగా హామాన్ అనుకున్నాడు, ఒరే రాజు గణపరచాలంటే ఏ లెవెల్లో ఉండాలిరా అని ఎవరిని అడిగాడు? రాజు ఎవరిని అడిగాడు? హామాన్ని అడిగాడు. ఎంత విచిత్రం చూడు, అది కూడా ఎంత విచిత్రం చూడండి. హామాన్ని అడిగితే హామాన్ అనుకున్నాడు, నేనే కదా రాజుకు మంచి నమ్మిన బంటుని, కాబట్టి నన్ను గణపరచకపోతే ఇంకెవరిని చేస్తాడని, గుర్రం ఎక్కించాలి, రాజు కిరీటం పెట్టించాలి, ఊరంతా తిప్పాలి, ఇలా ఉండాలి మరి అన్నాడు. అవన్నీ ముద్దుగా చేసే అన్నాడు. ఒక్క మాటలో చెప్పేసినాడికి. మన శత్రువుని మనం ఎదురుగుండంటే శత్రువులు ఎదుట భోజనం పెడతారంటే అదే స్థితి. మనకు అది తెలియక మనం మోసపోయి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నగా ఆలోచిస్తున్నాం. మనుషులు ఏమనుకుంటారా అనుకుంటాం, కానీ దేవుడు ఏమనుకుంటాడో అనుకోం మనం. ఆయన ప్రేమిస్తే మనుషులు ఏమనుకుంటారో పట్టించుకోం మనం. దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రేమిస్తే ప్రభు ఎప్పుడు నా పక్క ఉంటే చాలు, మిగతా వాళ్ళకి అనవసరం. ప్రభువును ప్రేమించే వాళ్ళు వస్తారు, ప్రభువుని ప్రేమించే దూరంగా ఉంటారు. కానీ మనుషులు ఏమనుకుంటారని మనం ఆలోచించామనుకోండి, దేవుణ్ణి గణపరచలే. ఆయన గణపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడు? గణపరుస్తాడు. మరి తృణీకరిస్తే అక్కడ ఏమన్నాడు? తృణీకరించి వారిని నేను తృణీకరిస్తాం కదా. మరి దేవుణ్ణి తృణీకరిస్తే మనం ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. ఎందుకు? మనకు అంత అవసరమా? మనకు దేవుడు కావాలి, దేవుని ప్రేమ కావాలి. ఆయన ఎప్పుడూ గణపరచాలి, ఆయన ఎప్పుడు పైనే ఉండాలి. ఆయన ఎప్పుడు కిందకి ఎప్పుడు తేకూడదు. మనం అర్థమవుతుందో లేదో, కిందకి తేకూడదంటే అవమానపరచకూడదని. ఆయన ఎప్పుడు పైనే ఉండాలి. ఆయన ఎప్పుడు పైన ఉంటే ఆయన ఎప్పుడు మన కుటుంబాలు బాగుంటాయి.